మేము రాగానే మిమ్మల్ని అందరినీ మారుస్తామని చెప్తే అప్పుడు మీకు అది ఉండొచ్చు. కానీ అది కాదు కదా, కొనసాగిస్తాము, ఇంకా జీతం కూడా పెంచుతాము. ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు కూడా మేము వస్తే మీ కోరికలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు వచ్చిన తర్వాత వేధింపులు అనేటటువంటి మాట వస్తే ఎట్లా? ఒకటి ఎవరైనా స్పెసిఫిక్గా చేశారనుకోండి, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవచ్చు. ఓకే, చట్టపరంగా. సార్, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ సంబంధించి భద్రాచలం ఆ ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలు 7 మండలాలు ఇదే ఇష్యూ మీద నడుస్తున్నది. అలాగే హరీష్ రావు గారు అని ఇంకో డిమాండ్ చేస్తున్నారు కూడా. ఆ 7 మండలాలు రప్పించాలంటారు, లేకపోతే 5 గ్రామాలు అది సాధ్యమా? దానివల్ల ఎవరికి మంచి ఎవరికి చెడు? అది సాధ్యమూ కాదు, అది ఎజెండా కూడా కాదు. రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం అప్పటికప్పుడు అంశాలు ముందుకు తేవచ్చునేమో, కానీ కేంద్రం ఒకసారి ప్రత్యేక పరిస్థితుల్లో పోలవరం ముంపు వీటి కింద చేసిన తర్వాత ఆ నియోజకవర్గాలు ఆ విభజన కూడా అంతా అయిపోయింది. మొదట్లో కొంత సమస్య ఉండేది, కానీ అందువల్ల దాని మీద పెట్టడం అనేది ఒక విధంగా ప్రాంతాల మధ్య మళ్ళీ ఇక్కడ అక్కడ అనేది రాష్ట్రాల మధ్య దీనిగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజలకు సంబంధించిన ప్రత్యక్ష సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయొచ్చు మానవీయ కోణంతో. ఈ సమస్యను మానవీయ కోణం అంటే వాళ్ళ సమస్య ఇది కదండి. ఇప్పుడు వాళ్ళు తెలంగాణలోకి వెళ్దామా ఆంధ్రప్రదేశ్లో ఉందాం అన్నది కాదు. వాళ్ళకి రంపచోడవరం ప్రధాన స్టేషన్ అయిపోయింది, కలెక్టరేటు అక్కడ పాడేరు. సుమారు 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందండి. భద్రాచలంలో పని చేసుకునే వాళ్ళు, భద్రాచలంలో ఏవైనా పనులు కొనసాగించుకోవాలనుకున్న వాళ్ళు 5 కిలోమీటర్ల దగ్గర నుంచి ఈరోజు 200 కిలోమీటర్లు పాడేరు వెళ్లాల్సి వస్తున్నది. అది కదా వాళ్ళ ఆవేదన, 5 గ్రామాల ఆవేదన. వాటి అన్నింటినీ కూడా అదే నేను చెప్తుంది, మానవీయ కోణంతో పాలనా కోణంలో దాన్ని పరిష్కారం చేయాలి. 2 రాష్ట్రాల వివాదం అన్న కోణంలో కాకుండా ఇటు ముంపు ప్రాంతాల కింద ఎలా చూడాలి రక్షణ అనేది ఒకటి. రెండవది మీరు అన్నట్టు ఇంత చుట్టూ తిరిగిపోయే పరిస్థితి లేకుండా చూడటం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేయాలి. 2 రాష్ట్రాలు కలిసి కూడా ఉమ్మడిగా ఒక వైఖరి తీసుకోవచ్చు దీంట్లో. అంటే మాకు ఉండాలో వాళ్ళకు ఉండాలని కాకుండా ప్రజల కోణంలో. ఇప్పుడు పోలవరం సమస్య కూడా ముంపులో కూడా గిరిజనులు పునరావాసం చాలా ప్రాధాన్యం ఇదేది అంటున్నారు కదా. సో ఆ సమస్యలో భాగంగా ఇది కూడా చూడొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు వాటన్నింటిని వెంటనే ఇలా మార్చేయాలి అలా మార్చేయాలి అని భౌగోళికంగా వచ్చే మార్పు ఏం లేదు కదా, పాలనాపరమైన అంశాలు. సో పాలనాపరమైన మానవతాపూర్వకమైన పరిష్కారం కనుక్కోవాలి దానికి. వీళ్ళు ప్రధాన డిమాండ్ ఎందుకంటే వీళ్ళు అనగానే ఇక్కడ, వాళ్ళు అనగానే అక్కడ మళ్ళీ ఒక విధంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానంగా చెప్పేది ఏంటి? నేను ఆ 7 మండలాలు కలిపితే తప్ప ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి కలిపాను, అది నా కమిట్మెంటు, నా విజయం అని ఆయన చెప్తున్నారు. అవును, మరి ఆయన కూర్చున్నప్పుడు దాన్ని ఒక్కసారిగా దాన్ని ఇటు జరిపేద్దామనే మాట అంత సులభంగా రాదు కదా వాస్తవంగా. అందులో ఉన్న చిక్కుముడి ఏంటి సార్ అసలు ప్రధానంగా ఆ 7 మండలాల అంశం అన్నది? అవి ముంపు ప్రాంతాలు, మునిగిపోయే ప్రాంతం ఇంకో రాష్ట్రంలో, ప్రాజెక్టు ప్రయోజనాలు ఒక రాష్ట్రంలో ఉంటే అది ద్వైపాక్షిక సమస్యగా మారుతుంది. ఇప్పుడు ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలతో కొన్ని అంశాల్లో మనకు ఉన్నాయి కదా, మహారాష్ట్ర వీటితో. కాబట్టి మునిగిపోయే ప్రాంతం కూడా అటే ఉంటే అప్పుడు ఈ సమస్య ఉండదు అన్నది దానికి సంబంధించింది. ఇదేమో కట్టలేదు, అది కూడా పూర్తి కాలేదు, కానీ వాటిని మటుకు మార్చడంతో అసలు కొన్ని రోజులు అయితే మండలాలు అక్కడ ఉండేవి. అప్పుడు మా మిత్రుడు ఎమ్మెల్యే రాజయ్య ఉండేవాడు, ఆయన ఆ మండలాలు అక్కడ ఉండేవి, ఆయన ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఉండేవారు. సో దీన్ని ఇంకొంచెం సమగ్రంగా ఆలోచించి ఒక సహేతుకమైన పరిష్కారం ఏదైనా చేయొచ్చు. ఏదో అటు ఇటు మార్చడం 2 రాష్ట్రాల సమస్యగా కాకుండా ఆ ప్రజల సమస్యలు ఏమున్నాయో అవి తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ లోయరు సీలేరు డ్యామ్కి సంబంధించి కూడా హరీష్ రావు గారు ప్రస్తావించడం జరిగింది, ఆ విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించి. అది కూడా దీంతో ముడిపడిన అంశం అన్నది. గతంలో జరిగినవి ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చుంటే ఇప్పుడు ఏదో ఇప్పటికిప్పుడు తలకిందులే పరిష్కారాలు ఏమి రావండి, అంతవరకు నిజం. ఇది కేంద్రం చేయాల్సిన పనులు. అంటే సో ఇదంతా రాజకీయంగా మాట్లాడే అంశాలు. రాజకీయంగా ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడున్న భవనాలు, ఆస్తులు, వాటి విలువ, స్థిరాస్తులు, చరాస్తులు, నగదు బదిలీలు, బ్యాంక్ అకౌంట్లు, సీజ్డ్ థింగ్స్ కొన్ని, అలాగే ఉద్యోగుల పంపిణీలో ఇంకా మిగిలిన సమస్యలు కొన్ని, ఇవి వీళ్ళు పరిష్కారం చేయగలుగుతారు. ఇవి ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి రాస్తారు. కానీ భౌగోళిక అంశాలు మీరు చెప్పిన లాంటి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి, అవి కేంద్రం పరిష్కారం చేయాల్సిందే. మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరగలేదు? అలాగే జగన్ వచ్చాక కూడా కూర్చోబెట్టి మాట్లాడారు కదా. నేను చెప్తున్నా అందుకే ఇందాక నుంచి మీకు ఒకటే, నేను టెక్నికల్గా ప్రతి వివరంలోకి నేను పోవడం లేదు, ఎందుకంటే ప్రతిదానికి టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి. ఒక మానవతా కోణంతోనూ ఒక పాలనా కోణంతో మీరు ఆలోచించి పరిష్కారం చేసుకోండి. ఒక అభిప్రాయానికి వచ్చి మీరు కేంద్రానికి చెప్పండి. మీరిద్దరు ఒక అభిప్రాయానికి వస్తే
కేంద్రం ఏం కాదనలేదు కదా. అవును. కానీ ఒకరి మీద ఒకరు చేయడానికి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకటి మాట్లాడుతుంది, ఆంధ్రలో ఒకటి మాట్లాడుతుంది. అట్లా 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 చేయకూడదు కదా. అవును. అది చాలా ముఖ్యమైనది. ఒక జాతీయ పార్టీ లేదా ఒక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలకి సమస్య ఉండదు. కానీ ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం జనసేనకు కూడా రెండు చోట్ల ఉన్నాయి, కాంగ్రెస్ రెండు చోట్ల ఉంది. ఒక్క బీఆర్ఎస్ వైసీపీ తప్పితే బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూటమిలోనే ఉంది కదా. వాళ్ళెందుకు కేంద్రానికి చెప్పి దీనికి పరిష్కారం చూడరు? వాళ్ళెందుకు ఇప్పుడు రేపు చంద్రబాబు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పురంధేశ్వరి గారు వెళ్ళి వాళ్ళ పార్టీకి ఒక మాట చెప్పొచ్చు కదా. చెప్పారనమాట మళ్ళీ. సార్ ఏంటి అలాగే నాకు చాలా ఉంది పలుకుబడి అన్న వాళ్ళు, దగ్గరగా ఉండే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ముందుకు వచ్చి ఒక మాట చెప్పొచ్చు కదా వాస్తవం. అవును సార్. ఏంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వినతులు, విన్నపాలు, లేఖలు అవన్నీ కూడా ఇక ముగిసిన అధ్యాయం అనుకోవచ్చా? మళ్ళీ ఇంకా వాయిస్ ఏమి వినిపించట్లేదు. ప్రతిపక్ష హోదా మీరు అనేది అదేం ఉండదండి. అది హోదా ఇప్పుడు అంతా సత్సంబంధాలు కూడా ఎక్కడ ఉన్నాయండి? శత్రుపూరితంగా ఉండి ప్రతిరోజు అంత తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ, పైగా మీరు గతంలో మీరు చేసింది కూడా అంతే ఉంది కదా, ఇంతకంటే తీవ్రం కొంచెం ఇంతకంటే డబల్ ఉన్నాయి వాళ్ళకి అప్పుడు సీట్లు. అయినా మీరేమైనా గౌరవం ఇచ్చారా? హోదా కూడా ఉంది. అయినా ఏమైంది? సభను మానేసి వెళ్ళిపోయిన పరిస్థితే కదా. అదేం జరుగుతుందని నేను అనుకోను. దాని మీద సాగదీసి అదేమైనా కొంత చర్చ జరిగింది, కానీ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ చర్చ కూడా సద్దుమణిగిందని మనం, నేనైతే ముందు నుంచి అదే వైఖరితో, డే వన్ నుంచి కూడా అదే స్టాండ్తో ఉన్నాను. అదే జరుగుతుంది. కానీ ఒకటి, హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిపక్షానికి కూడా దాని స్థానం దానికి ఇవ్వాలి. ఓ మాజీ ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళు గతంలో తప్పు చేశారు అంటే mళ్ళీ అదే ఇప్పుడు చేయనక్కర్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో తాము ఏం చేశామనేది కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా ఆయన సభకు వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావాణి వినిపించడానికి ఆయన ప్రయత్నం ప్రజలందరి వాణి, రాష్ట్రమంతటి వాణి, ఆయన రాష్ట్రమంతటిని పాలించాడు కదా. ఇప్పుడు కేవలం వైసీపీ కోణం అంటే కుదరదు.